మమ్మీ, మీకు రెడ్ అంకుల్ వాళ్ళ కొడుకు తెలుసు కదా? అవును. ఆ అబ్బాయి జాబ్ తెచ్చుకున్నాడు. తను సంపాదించిన ప్రతి రూపాయిని సేవ్ చేసుకున్నాడు. కానీ లాస్ట్ కి కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అవును. వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారా. ఊర్లో ఉన్న వాళ్ళ ల్యాండ్ కూడా అమ్మేశారంట. ఆ ఫ్యామిలీ మొత్తం ఆ అబ్బాయి ఇన్కమ్ మీదనే డిపెండ్ అయి ఉండేది. పాపం వాళ్ళ అక్క మ్యారేజ్ కూడా చేయలేకపోయాడు. ఎగ్జాక్ట్లీ. డబ్బులు సేవ్ చేయడం కన్నా ఫ్యూచర్ ని ప్లాన్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ రెడ్ అంకుల్ వాళ్ళ కొడుకు కూడా ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచించుకొని ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి ఈ రోజు అలాంటి సిచ్యువేషన్ వచ్చేదే కాదు. రేపన్నది ఎలా ఉంటుందో ఎవరు చూడలేవు నాన్న. కరెక్ట్ డాడీ. మన ఫ్యామిలీస్ ఫ్యూచర్ ని సేవ్ చేసుకోవడానికి ఒక్క స్మార్ట్ డిసిజన్ చాలు. మమ్మీ, నేను తీసుకున్నట్టే రెడ్ అంకుల్ వాళ్ళ కొడుకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు అన్ని ఇబ్బందులు పడేవాళ్ళ? టర్మ్ ఇన్సూరెన్సా? చూడండి, నేను ఒక్కనే ఈ ఫ్యామిలీలో ఎర్నింగ్ పర్సన్ ని. ఇఫ్ రేపు పొద్దున నాకేదైనా జరగకూడదు జరిగితే ఈ టర్మ్ ఇన్సూరెన్సే మన ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటుంది. మన ఈఎంఐస్, మీ మెడికల్ బిల్స్, ఇక ఏ ఎక్స్పెండిచర్ వచ్చినా ఇదే చూసుకుంటుంది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మమ్మీ, లైఫ్ కి గ్యారంటీనే లేదు. ఎప్పుడన్నా ఏదన్నా జరగచ్చు. అలా నెగిటివ్ గా మాట్లాడకు నానా. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో కదరా. లేదు, అందరూ ఇలాగే అనుకుంటున్నారు. చూశారుగా, జీవితంలో ఎప్పుడూ ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకే తీసుకోండి లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్. ఇవ్వండి మీ కుటుంబానికి భరోసా. ఇప్పుడే సంప్రదించండి. హర్ష వెల్త్ కేర్ సొల్యూషన్స్.